మీ పేరు విజేందరా? నా పేరు విజేందర్. మీ అన్ననేనా రామదాసు? అన్ననే. ఏంది ఇంత దారుణానికి ఒడిగట్టిండు? ఆయన దారుణం మనస్తత్వం ఏందసలు? మనస్తత్వం అంటే నేను హైదరాబాద్‌లో ఉంటాను నేను. హ్మ్. అప్పుడప్పుడు నేను వచ్చి వెళ్ళిపోతా. వాళ్ళు చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటారు వాళ్ళు. హ్మ్. మరి అంత ఘోరంగా అంత ఘోరంగా చేస్తారని నాకు తెలవదు. హ్మ్. అది ఇంకోటంటే బయట చెప్తూనే ఉంటారు. బయట నుంచి నేను తోలుకొచ్చి చంపేస్తా. బయట నుంచి తోలుకొని చంపేస్తా. నువ్వు పనుకునే లోపల నేను చంపేస్తా అని హ్మ్. అదైతే వాస్తవం అది చెప్తే నేను కూడా విన్నా. హుహు. అట్లా చేయడని నేను కూడా ఎప్పుడు ఊహించలేదు. హ్మ్. అది తాగుతాడు, చేస్తాడు. అంతలా అరుచుకుంటా ఆయననే పండుకుంటాడని నీ దగ్గర ఎట్లుండేటోడు మీ అన్న? ఈడనే ఉంటాడు. అహా! నీ దగ్గర నీతో నీతో మంచిగుంటాడా? పాటు నీతో మంచిగుండేటోడా? నేను వస్తే సైలెంట్‌గానే ఉంటాడు. నీ హ్మ్. భయముందా? నా భయం భయం. ఆ! ఫుల్ భయం. మరి భయం ఉన్నాక కూడా ఈ తాగుడెందుకు మానలేదు? నేను హైదరాబాద్ నుంచి ఈడికొస్తే ఇది ఒక 3, 4 రోజులు ఈడికి ఉంటా. హ్మ్. నేను ఉన్న రోజు వరకు మంచిగానే ఉంటాడు. హ్మ్. నేను వెళ్ళిపోయే వరకు దోస్తుల వెంబడి తాగి హ్మ్. సాయంత్రం అన్న తాగి అక్కడ మాట్లాడుకొని ఇంటికొస్తే మళ్ళీ వాళ్ళు ఏదేదో చెప్తారేమో. హ్మ్. ఈడికొచ్చి మనం పెళ్ళాంతోటి గొడవ పడతాం. హ్మ్. మీ వదిన మరేం చెప్తుండే? నీకేమైనా చెప్తుండేనా? మీ అన్న ఇట్లా చేస్తున్నాడు, అట్లా చేస్తున్నాడని. మీ వదిన? మా మా అన్న మా వదిన నన్ను ఇప్పటి వరకు నా మాట ఏమనలేదు. హ్మ్. అహా! మీ అన్న ఇట్లా సతాయిస్తున్నాడని చెప్పిందా అంటున్నా? సంతాయిస్తానని చెప్పిండు. ఆ! చెప్పింది మరి అన్న. మీ అన్ననేమైనా కొట్టినావా ఎప్పుడన్నా? కొట్టినా. ఆ! కొట్టింది. మారలేదు. ఆ? హ్మ్. అయినా ఇంకా మారలేదు. కాళ్ళు ఈ చేతులు కానీ ఇట్లా నువ్వు పెళ్లి కాకముందుకు బానే ఉండేనంట. పెళ్లి క పెళ్లయినాక ఎందుకు ఇట్లా పెళ్లి తయారయిండు? చేసుకుని కూడా ఒక ముగ్గురు ఆడపిల్లల వరకు అవునవును. పుట్టినప్పటి వరకు కూడా ఏం తినలేదు, ఏం తాగేది అలవాట్లేదు. నాన్ వెజ్ కూడా ఏమి ఉండదు. అది బాబు పుట్టినప్పటి నుంచి హ్మ్. బయట ఎవరెవరో చెప్పిర్రు ఆయనకు. చెడు దోస్తానం చెడు నుండి. దేవస్థానం నుంచి వచ్చేది. హ్మ్. ఇప్పుడు బాబు నీది కాదు, హ్మ్. బాబు నీది కాదు, అది కాదు అని తాగిన మత్తులో ఎవరెవరో చెప్పి హ్మ్. ఆ మెయిన్‌లా అనేది ఫిక్స్ చేసుకున్నాడు ఆయన. హ్మ్. బాబు పుట్టినప్పటి నుంచి నీ బాబు నీకు కాదు. హ్మ్. మమ్మల్ని తెలుసు నీ బాబుని దాడి అంటే ఆయన వల్ల ఏం కాదు. హ్మ్. హ్మ్. ఇంకా ఇద్దరు వేరే వాళ్ళు ఉండొచ్చు. ఉన్నారంటారా? ఇద్దరు ఉండొచ్చు. మీ అనుమానమా? నా అనుమానం అయితే ఇద్దరు ఉండొచ్చు నాకు. ఇప్పుడు హ్మ్. మీ వదిన మీద ఏమైనా అనుమానం పెట్టుకున్నాడా మీ అన్న? అనుమానమే. ఏమనుమానం? అదే పనికి బయటికెళ్తుంది. పోతారు. మస్తు పోతారు. ఆ బయటికి పనికి వెళ్తుంది కదా! ఆ! బయట ఏం చేస్తుంది? ఎక్కడ పోయి వస్తుంది? అనేది అంటే ఇప్పుడు భర్త సంపాదించకపోతే భార్య పని చేయాల్సిందే, పిల్లలని చదవాల్సిందే. హ్మ్. ఇప్పుడు భర్త పని చేయకుండా ఆమె కంపల్సరీ బయటికెళ్ళాల్సిందే. హ్మ్. ఈమె ఇప్పటి వరకు ఆమె బట్టలు గిట్టలు ఏమి ఇప్పీయకుంది. హ్మ్. నేనే ఒక పండుగ పప్పులేస్తే నేనే ఇప్పిస్తా. నేను పైసలు పోతా. మా వదిన కూడా మంచిగానే చూసుకుంటది. హ్మ్. కానీ ఆయన రోడ్ పూట ఎంత అవారా ఉంటాడో అంత మేము కూడా అంత పట్టించుకోలే ఆయన. హ్మ్. ఇప్పుడు తిరుగు తాగి పిచ్చోనిలాగా ఇట్లా చంపినా? లేకపోతే ఏమైనా అనుమానం గిట్లా అట్లా ఏమన్నా ఉందా? అనుమానం అంటే నాకు అది వాస్తవం అయితే నేను అనుమానం అంటే కాదది. హ్మ్. ఈ తాగిన మత్తులో హ్మ్. ఇద్దరు ముగ్గురు ఏందో చెప్పి దారుణం చేశారు. అది హ్మ్. అయితే వాస్తవం నాకు. ఏడున్నావు నిన్న మొన్న చంపినప్పుడు మీ అన్న ఏడున్నావు నువ్వు? నేను హైదరాబాద్‌లోనే ఉన్నా. హుహు. అదే రోజు వచ్చినావా? అది ఇప్పుడొచ్చిన. హ్మ్. పాప దగ్గర పాప దగ్గరనే ఉన్నాను నేను. అంటే నువ్వు నిన్న హాస్టల్ అప్పుడు గూడా రాలే? రాలేదు. ఆ! అప్పుడు కూడా రాలేదు. ఇప్పుడు పాపని చూసుకోవాలి. పాప అదేలే. సీరియస్ ఉంది కదా! ఎట్లుంది మీ పాపకు? పాప కూడా సీరియస్సే ఉంది. ఇప్పుడు ఏమంటారు డాక్టర్లు? డాక్టర్లు కూడా ఏం అంత పట్టించుకుంటలేరు వాళ్ళు. ఏది పట్టించుకోరు. ఉస్మానియానా? ఉస్మానియా హాస్పిటల్‌లో. గవర్నమెంట్ గదా! మరి ఇంగ గవర్నమెంట్ అది. అట్లే ఉంటది కథ. హ్మ్. అదే ఎవరైనా కదన్నా. ఎమ్మెల్యేలు సహకారం నుంచి బయటగా ప్రైవేట్‌లా హ్మ్. జాయిన్ చేపిస్తే అది కూడా కోల్పోతదేమో అని అనుకుంటున్నా. ముగ్గురు ఆడపిల్లలు ఇప్పుడు. ఒక పిల్ల హాస్పిటల్‌లో ఉంది. హాస్ మిగిలిన ఇద్దరు ఇక్కడ ఉన్నారు. ఇద్దరికి మీరు వాళ్ళకి బాబాయ్ అయితారు. బాబాయ్, తల్లి చనిపోయింది. తల్లి చనిపోయింది. తండ్రి జైల్‌లో ఉన్నాడు. జైలులో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఇప్పుడు? ఎందుకనంటే అది నానమ్మ ఉందా? ఉంది. నానమ్మ ఒకతే ఉంది. ఏం చేయగలుగుతారు ఇద్దరు ఆడపిల్లల్ని? ఇప్పుడు ఏమంటే మొత్తం నా బరువు బాధ్యత నాదే. అదే బరువు మీదనే ఉంది కాబట్టి ఆహ్, మీకు అది అయితే నేను చూసుకోవడం ఈ పాప కొరకు నేను కొద్దిగా టెన్షన్ పడుతున్నా. ఇంగ హ్మ్. చూసుకుంటారు. నీవో, మీ చెల్లెలు భర్తనో అందరూ చూసుకుంటారు. అది వేరే విషయం గానీ, హ్మ్. ఈ మీ అన్న పంచాయతీ ఏంది? ఏం కావాలి ఆయనకి శిక్ష? ఆ శిక్ష అంటే ఉరి శిక్షనే అది. ఆ? అది వచ్చినా గాని నాకు ఉరి శిక్ష ఎయ్యరు. ఏం చేస్తావు మరి? అంటే జైల్లోనే మరి శాశ్వతంగా జైల్లోనే ఉంటున్నాం. ఇప్పుడు బెయిల్ మీద వస్తాడు బయటికి. మళ్ళా బయట వచ్చినా మళ్ళా చంపేస్తా అంటున్నారు. బెదిరిస్తున్నాడంట. మళ్ళా రిటర్న్ కేసులు. ఆ? మళ్ళా రిటర్న్ జైలుకే పంపియాలి. ఆ! మళ్ళీ ఆయన వచ్చేది పిల్లని ఏం చూడడు. హ్మ్. మమ్మల్ని మా మా పైన కూడా ఎఫెక్ట్ అయితది. మీ అన్న మీ పిల్లల్ని ఎప్పుడన్నా ముద్దాడిండా? నా పిల్లలు అని. ఇప్పటివరకు ఎప్పుడు ముద్దాడలే. ఆ! అసలు రూ. 10 కూడా చేతిలో ఇయ్యకపోదును. ఆ! మొత్తం నేనే మొత్తం అన్నిటికి నా సరుకులని అది
ఫుడ్ గిడ్డు బియ్యం అంతా నేనే చూసుకునేవాళ్ళం. ఉమ్. ఇట్లా ఉంటాడని మా వదినకి ఏం చెప్పలే. ఇప్పుడు ఇప్పుడు మీ వదిన కవిత ఉంది కదా, నా భర్త ఇట్లా సతాయిస్తున్నాడు ఎప్పుడైనా పోలీస్ కేసు అయినా పెట్టిందా మరి? పెట్టింది ఆల్రెడీ పెట్టింది. దానిపైన పిటిషన్ ఉన్నది. ఆ, పిటిషన్ ఉన్నది. అయినా కూడా మారలే. ఆయన కూడా మారలే. పోలీసులు ఏం చేసుకుంటారు, ఉమ్, ఏం పీకుంటారు. ఇప్పుడు పోయి వస్తున్నారు, రోజు పోయి వస్తున్నారు అని అదే కామన్ అని కూడా లైట్ లేదు. ఉమ్, పోలీసులు కూడా ఏం పట్టించుకోలే ఆయన. ఉమ్, ఎన్నిసార్లు ఈ పిల్లలు తోలుకుపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అని మేమేం చేస్తాం ఆయన తాగుతాడు అట్లా మేము చేస్తాం. ఆ ఉమ్. పోలీసులు కూడా ఏం పట్టించుకోలే. మీ ఎమ్మెల్యే ఎవరైనా మరి పరామర్శించారా మీ కుటుంబాన్ని? ఇప్పుడు వరకు ఏం ఎమ్మెల్యేలు రాలేదు, ఎవరు రాలేదు. ఇప్పుడు ఆ పిల్లల బాధ్యత మాత్రం మీరే తీసుకుంటున్నారు. పిల్లల మొత్తం బాధ్యత మొత్తం నాదే. ఉమ్. కొద్ది ఈ బయట ఎమ్మెల్యేలు లీడర్లైన వాళ్ళ సహకారంతో పాపని కొద్ది బయట తీస్తేనే అది నేను కోరుకుంటున్నాను.